నమస్తే సార్. నమస్తే. ఎస్, లోకేష్ ఫోన్ ట్యాప్ చేశారని విన్నాం. సాధారణంగా ఐఫోన్స్ ని ట్యాప్ చేయలేరని కూడా మనకు తెలుసు. సో నిజంగా జరిగి ఉంటుందా సార్? ఏం జరిగింది? లోకేష్ నిన్న చెప్పాడు. అదేంటంటే తనకి ఐఫోన్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఇట్లా నీ ఫోన్ని ట్యాపింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అట్లాగే మెయిల్ కూడా యాపిల్ నుంచి వచ్చిందని చెప్పారు. అదే సమయంలో గత కొంతకాలం నుంచి కూడా తెలుగుదేశం నాయకులు చాలామంది జగన్ కూడా ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు అని చెప్పారు. గతంలో ఇజ్రాయెల్ నుంచి కూడా సాఫ్ట్వేర్ తీసుకొచ్చారని కూడా ఆరోపిస్తున్నారు. సో ఈ కాంటెక్స్లో వాళ్ళు డీజీపీ రాజేందర్ రెడ్డిని, తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఇద్దరిని కూడా మార్చాలనేది వాళ్ళు డిమాండ్ పెడుతున్నారు. సో అసలు ఇక్కడ అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, జగన్ ఫోన్ ట్యాప్ చేస్తున్నట్టు ఆధారాలు ఏమన్నా వీళ్ళ దగ్గర ఉన్నాయా? రెండు, ఐఫోన్ని ట్యాప్ చేయడం సాధ్యమవుతుందా అనేది. మామూలుగా అయితే నేను చాలాసార్లు మన ఛానల్లో చెప్పాను ఫోన్ ట్యాపింగ్ గురించి. జనరల్గా రెండు రకాలుగా ఆండ్రాయిడ్ చెప్తాను. రెండు రకాలుగా ఆండ్రాయిడ్ ఫోన్ని ఎవరైనా ట్యాప్ చేయొచ్చు బ్రాడ్గా. ఒకటేమో ఫిజికల్గా ఆ ఫోన్ మన చేతిలో ఉండాలి. ఇప్పుడు నీ ఫోన్ నా చేతిలో ఒక 10 minutes ఉంటే నేను ఒక స్పైవేర్ని ఫోన్లో ఇన్స్టాల్ చేయగలను. ఇన్స్టాల్ చేసేసి నీకు ఇచ్చేసిన తర్వాత నీ దగ్గర ఉన్నప్పుడు నీ కాల్స్, నీ మెసేజెస్, తర్వాత నీ లొకేషను, లైవ్ లొకేషను, తర్వాత ఎవరితోనైనా మాట్లాడుతుంటే సరౌండ్ సౌండు. సో అట్లాగే నేను రిమోట్లో నుంచి ఫోటో తీయాలనుకున్నప్పుడు వెనక్ కెమెరా, ముందు కెమెరా అన్నిట్లో ఫోటోలు తీయచ్చు, వీడియో తీయచ్చు. ఇవన్నీ కూడా మీకు తెలియదు అసలు. సో అది ఆండ్రాయిడ్లో చాలా సులభం అన్నమాట. అందుకని స్పైవేర్స్ ఏం చేస్తుంటారంటే డెమో ఇస్తారు, లేదా ఇయర్లీ మంత్లీ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. అంటే నాకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ మానిటర్ అనే ఒక స్పై యాప్ ఉంది. ఆ యాప్ ముందుగా నేను కొనుక్కోవాలి. అంటే ఆ యాప్కి నేను 3 months 1 yearకు ప్యాకేజీకి నేను డబ్బులు కట్టేస్తే వాళ్ళు నాకు యాక్సెస్ ఇస్తారు. ఆ తర్వాత నీ ఫోన్ తీసుకొని నేను చైల్డ్ మానిటర్ అనే యాప్ కానీ ఇన్స్టాల్ చేసేస్తే అది హిడెన్ మోడ్లో ఉంటుంది, ఇన్స్టాల్ అయినట్టు కూడా తెలియదు. సో అప్పటి నుంచి నాకు ఒక డాష్ బోర్డ్ ఇస్తాడు. ఆ డాష్ బోర్డ్లో నీ కాల్స్, చాట్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తాయి. చాట్ చేస్తుంటే ఇక్కడ నాకు చూస్తూ ఉండొచ్చు. అట్లాగే నేను అనుకున్నప్పుడు సరౌండ్ సౌండ్, ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా చేయొచ్చు. లైవ్ లొకేషను, ట్రాకింగ్ ఇవన్నీ ఈజీ అన్నమాట. ఇది ఎనీబడి క్యాన్ డూ, ఎవడైనా చేయాల్సిందే. వాడు ఇన్స్టాలేషన్ కూడా వాడు గైడ్ లైన్స్ ఇస్తాడు, ఎలా స్టెప్ బై స్టెప్ ఏ ఫోన్లకి ఎలా చేయాలి, తర్వాత ఆండ్రాయిడ్ వెర్షన్ ఏది ఉంటే ఎట్లా చేయాలి, ఇన్స్టాలేషన్ ముందు ఏం చేయాలి, ఇన్స్టాలేషన్ అప్పుడు ఎలా చేయాలి, ఇన్స్టాలేషన్ తర్వాత ఏం చేయాలి, మొత్తం గైడ్ లైన్స్ డీటెయిల్గా ఇస్తారు. సో అది ఎవరైనా చేయొచ్చు. సో అందుకోసం దీనికి జాగ్రత్తలు ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రాంగ్ పాస్కోడ్ కానీ ఆ ప్యాటర్న్ కానీ స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. వీలుంటే మన ఫేషియల్ రికగ్నిషన్ కానీ దాంట్లో ఉంటే అది కూడా ఎనేబుల్ చేసుకోవాలి. చాలామంది ఇవన్నీ బతకం వేసి చేయరు. సో అది ఎనేబుల్ చేసుకోవాలి. అట్లాగే కొత్త వాళ్ళ దగ్గర ఫోన్లు, అంటే మనకి ఎవరైనా డౌట్ వచ్చినా వాళ్ళ దగ్గర ఫోన్లు ఇవ్వకూడదు. సో ఇది మనం తీసుకోవాలి. అట్లాగే విత్ ఇన్ ద ఫోన్లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కంపల్సరీగా వేసుకోవాలి. దాన్ని 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి స్కాన్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం మంచి పవర్ఫుల్ యాంటీవైరస్ ఉంటే ఇట్లాంటిది ఏదైనా ఉన్నా కూడా స్కాన్ చేస్తుంది. అట్లాగే జనరల్గా మనం ఏం చేయాలి, ఫిజికల్గా చెక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది, దాంట్లో గూగుల్ దీంట్లోకి వెళ్ళి దాంట్లో ఆప్షన్స్ కొన్ని ఉంటాయి, సెక్యూరిటీ ఆప్షన్స్. అవి ఎనేబుల్ అయిందాయా లేవా అంటే ఇప్పుడు ఇన్స్టాల్ చేసేవాళ్ళు అవన్నీ డిజేబుల్ చేసినాకే ఇన్స్టాల్ చేస్తారు. సో తర్వాత అన్నోన్ సోర్స్ నుంచి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి మనం ఓకే చేస్తారు వాళ్ళు ఇన్స్టాల్ చేసేటప్పుడు. మళ్ళీ మనం దాని అంతా కూడా చూసుకోవాలి. అట్లాగే యాప్ మేనేజ్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్స్లో. ఆ యాప్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి చెక్ చేస్తే కొత్త యాప్ ఏమన్నా, మనం వేయని యాప్లు ఏమైనా ఉన్నాయా, ఐపీకేస్ ఏమైనా ఉన్నాయా అనేది, ఏపీకేస్ ఏమైనా ఉన్నాయా అనేది చూడవచ్చు. తర్వాత ఇన్స్టాల్డ్ యాప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది యాక్సెసిబిలిటీలో. అక్కడికి వెళ్ళి చేసినా కూడా ఇన్స్టాల్డ్ దీంట్లో కొత్తది ఏదైనా కనబడితే దాన్ని డిలీట్ చేయాలి.
సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి మన ఫోను హ్యాక్ కాదు. సో ఇది ఒకటి. రెండవది రిమోట్ మోడల్లో ఎలా చేయాలి. రిమోట్ మోడల్లో అయితే మామూలు వాళ్ళు చేయలేరు, అంటే దాంట్లో హైలీ ఎక్స్పర్టైజ్ అయి ఉండాలి. తర్వాత హ్యాక్ అంటే నీకు ఒక రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి దాంట్లో. జనరల్గా ఏం జరుగుతుంటుందంటే మనకు ఒక మెసేజ్ కానీ ఏదన్నా దీన్ని నొక్కితే మీకు రోజుకి 10,000 సంపాదించుకోవచ్చు, 20,000 ఇట్లాంటివి వచ్చినప్పుడు అందరూ కూడా ఆశ ఉంటుంది కదా ఎవరికైనా, అది కూడా గంట పని చేస్తే 10,000 సంపాదించుకోవచ్చు, ఇట్లాంటివే ఇస్తారు. అంటే ఎప్పుడైనా కూడా సింపుల్ గుడ్ రూల్ ఏంటంటే మరీ ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని కానీ ఎవడని చెప్తే నమ్మద్దు. సింపుల్ రూల్ అది. సో కాబట్టి అట్లేమి ఎవడేమి మనకి ఈజీగా వచ్చి మనకి డబ్బులు ఇవ్వడు, కాబట్టి అదేదో ట్రాప్ అనుకోవాలి. అందువల్ల మనం దాని మీద నొక్కామంటే వాడు ఇమీడియట్గా మన డీటెయిల్స్ అంతా వాడు ఇన్స్టాల్ అయిపోతుంది రిమోట్లో. సో అట్లాంటివి నొక్కకుండా ఉండడం, అట్లాగే అన్నోన్ కాల్స్ని లిఫ్ట్ చేయకుండా ఉండడం, ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా అబ్బాయిల్ని, కొంతమంది ఎక్కడో నార్త్లోనే ఎక్కడో ఉంటారు అమ్మాయిలు, వాళ్ళు వాళ్ళ న్యూడ్ వీడియో లైవ్లో చాట్ చేద్దామని పిలుస్తారు. వీళ్ళు పోయేదేముంది, సరదాగా ఫన్ కదా అనుకుంటే మొత్తం పోతుంది డబ్బులు. సో ఇలాంటి ట్రాప్స్ రకరకాలుగా ఉన్నాయి. అంటే మనం బేసిక్గా ఫోన్ ఎందుకు కొంటున్నాము, ఎందుకు వాడుతున్నాము అన్న క్లారిటీ లేకుండా ఈ ట్రాప్స్లోకి, ఎగ్జైట్మెంట్లోకి వెళ్ళి, టెంప్టేషన్లోకి వెళ్తే మాత్రం మన ఇన్ఫర్మేషన్ అంతా పోతుంది. ఓన్లీ ట్యాపింగ్ అన్నా పర్లేదు, మనం వింటే వినుకుంటాడులే, చాట్ చేస్తే చూసుకుంటాడు అనుకోవచ్చు, కానీ బ్యాంక్ డీటెయిల్స్ వెళ్ళిపోయి మన డబ్బులు కూడా ఖాళీ అవుతాయి. సో అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఫోన్ ట్యాపింగ్ దానికోసం చేస్తారు. అదర్వైజ్ చాలామంది దగ్గర ఏం రహస్యాలు ఉంటాయి, మామూలుగా మాట్లాడుకుంటారు, సరదాగా ఉంటుంది, దాన్ని వింటే వాడేం పిక్కుంటాడు, అదేం జరగదు. కానీ డబ్బులు పోయే ప్రమాదం ఉంది, మా డేటా అంతా వాడి దగ్గర ఉంటుంది. సో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఆండ్రాయిడ్కి సంబంధించి. అందుకని ఏం చేస్తుంటారంటే గవర్నమెంట్స్ ఎలా చేస్తాయంటే, గవర్నమెంట్కి ఎక్కువగా ఇజ్రాయెల్ అమ్ముతుంది ఇలాంటి సాఫ్ట్వేర్. సో ఇజ్రాయెల్ అవి 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఉంటుంది. అందులో కూడా రకరకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సాఫ్ట్వేర్లో మన ఫోన్ నెంబర్ ఇస్తే చాలు, మన ఫోన్ ట్యాప్ అవుతూ ఉంటుంది. ఫోన్ నెంబర్ తెలిస్తే చాలు ట్యాప్ చేయొచ్చు. సో ఇలాంటి పెగాసస్ అనే సాఫ్ట్వేర్ బాగా పాపులర్ ఇజ్రాయెల్ నుంచి. సో ఇప్పుడు ఐఫోన్లో చేయొచ్చా అంటే ఐఫోన్లో కూడా చేయొచ్చు. యాక్చువల్గా ఐఫోన్లో మామూలుగా ఎన్క్రిప్టింగ్ ఇది బాగా బలంగా ఉంటుంది వాళ్ళకి. అందుకనే ఐఫోన్లు ఎక్కువ మంది ఎందుకు కొంటుంటారంటే దాంట్లో ఎన్క్రిప్టింగ్ అండ్ సెక్యూరిటీ ఫీచర్స్ బాగుంటుంది. కాకపోతే దాంట్లో కూడా ఈ పెగాసస్ లాంటివి చేయొచ్చు. మామూలు వాళ్ళు అయితే ఇప్పుడు ఇందాక చెప్పిన చైల్డ్ మానిటర్ లాంటివి కష్టం, దాంట్లో ఇన్స్టాల్ నేను చేయాలనుకున్నా చేయలేను. థర్డ్ పార్టీ యాప్స్ చేయడానికి అది ఒప్పుకోదు. సో అప్పుడు ఏం చేయాలంటే దానికి ఒక మెథడ్ ఉంది, అది జైల్ బ్రేకింగ్ అంటారు. అప్పుడు అట్లా చేయాలంటే నేను నీ ఫోన్ ఫిజికల్గా నాకు అందుబాటులో ఉండి నేను ఆ జైల్ బ్రేకింగ్ చేస్తే అయినా కూడా నీకు తెలిసిపోతుంది జైల్ బ్రేకింగ్ చేస్తే, ఎందుకంటే అప్డేట్స్ ఆపేస్తుంది, ఓఎస్ అప్డేట్స్ ఆపేస్తుంది అన్నమాట. కానీ అదొక మెథడ్ ఉంది. సో మామూలు మనుషులైతే చేయలేరు, కష్టం అవుతుంది. కొద్దిగా ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు, హ్యాకింగ్లో ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు కూడా ఐఫోన్ చేయగలరు. సో అందువల్ల ఇవాళ ఏంటంటే హ్యాకింగ్ నేర్చుకోవడం పెద్ద కష్టం కూడా కాదు. అనేక ఇన్స్టిట్యూట్లు ఆన్లైన్లో కూడా హ్యాకింగ్ నేర్పిస్తున్నాయి, ట్యూటోరియల్స్ దొరుకుతాయి. కొద్దిగా కోడింగ్ అవి తెలిసిన వాళ్ళు ఈజీగా హ్యాకింగ్ నేర్చుకునేయచ్చు, అది పెద్ద కష్టం కాదు. ఆ రకంగా ఉన్నప్పుడు దీంట్లో కూడా ఇందాక చెప్పిన మెసేజ్లు రావడం, ఫోన్లు ఇవన్నీ వస్తే చేసేయచ్చు. కానీ గవర్నమెంట్స్ పెగాసస్ లాంటివి అయితే ఐఫోన్ కూడా చేయగలవు. అంత ఈజీ అయితే కాదు కానీ అసాధ్యం కూడా కాదు. ఆ మధ్య కూడా ఈవెన్ యాపిల్ ఇండియన్ గవర్నమెంట్ని కూడా హెచ్చరించింది, మా ఫోన్లో కూడా కొన్ని ఉన్నాయి, మేము బగ్స్ని అవన్నీ చేస్తున్నామని ఎప్పటికప్పుడు అంటుంటారు. కానీ ప్రతి అప్డేటు కొద్ది కాలం ఆపగలదు. మళ్ళీ ఆ అప్డేట్ని వీళ్ళు అర్థం చేసుకునే హ్యాకర్స్ దాన్ని మళ్ళీ వీళ్ళు డిక్రిప్టింగ్ చేసి దాన్ని బ్రేక్ చేయగలరు. జైల్ బ్రేకింగ్ మెథడ్ అనేది అది. మామూలుగా ఆండ్రాయిడ్లో రూట్ అంటారు, రూటింగ్ని బ్రేక్ చేయొచ్చు, బ్రేక్ చేయాల్సి వస్తుంది కొన్ని ఫోన్లకి. కొన్ని ఫోన్లకి రూటింగ్ కూడా అవసరం లేదు, అది ఎవరైనా చేయగలరు. లేమని రూటింగ్ చేయాలంటే కొంత నాలెడ్జ్ ఉండాలి. సో ఈ విధంగా గవర్నమెంట్స్ అనుకుంటే మాత్రం ఏ ఫోన్ అయినా చేయగలవు. కానీ ఇప్పుడు లోకేష్ది చేస్తున్నారు లేదు చెప్పలేము, కానీ ప్రతి గవర్నమెంట్ కూడా ఇదే
తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ కూడా ఇదే ఆరోపణలు చేసింది. చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎవరు చేస్తారనేది గవర్నమెంట్సే చేస్తాయి మామూలుగా. కాబట్టి వాళ్ళ కొంత దీన్ని ఇంకోటి ఏంటంటే చేయకుండా కూడా చేస్తున్నారని ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది కాబట్టి తెలంగాణలో, అక్కడ కూడా జగన్ మీద ఇది నెపం వేద్దాము, మనకు ప్రజల్లో కొంత ఇది వస్తుందని కూడా తెలుగుదేశం ఎన్నికల వ్యూహంగా కూడా అనుకోవచ్చు. ఏదేమైనా అది తేల్చాల్సింది ఈసీ కంప్లైంట్ ఇచ్చారు కోర్టు. కాబట్టి మనం అయితే తేల్చలేం. పాసిబిలిటీ అయితే ఉంది.